నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి వందనము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి వందనం. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారికి వందనం. నా యొక్క పేరు జౌపేట అలసే, నా సొంత గ్రామము వరిగుంటము, నా నివాసము పోతంజెట్పల్ చౌరస్తా. నేను 2005 జన్మనిచ్చినందుకు భూమాతకు వందనం, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వందనం, విద్య నేర్పిన గురువుకు వందనం, జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా యొక్క ఆత్మ ప్రణామములు. పత్రిజీ ఇక్కడి వచ్చిన ఆత్మ బంధువులకు అందరికీ వందనములు, అందరికీ ఆత్మాభివందనములు. నేను 5/4/2021 నాడు ధ్యానము ప్రారంభం చేసినాను. దానికి మూలము నా కొడుకు. శ్వాసను గమనించు అని చెప్పాడు కానీ నాకు ధ్యానం అని చెప్పలేదు. బీపీ షుగర్ పోతుంది అని చెప్పాడు కానీ అంతలో నేను పిఎంసి ఛానల్ చూసి అందులో ధ్యాన గురువు అయిన పత్రిజీని ధ్యానములను కూర్చున్నాడు. పిఎంసి ఛానల్ ద్వారానే నేను ధ్యానంలో మునిగిపోయినా. ధ్యానంలో పోయిన 8 నెలలకు నాకు థైరాయిడ్ గోళీ బంద్ అయింది. 2 సంవత్సరాలకు షుగర్ గోళీలు బంద్ అయినాయి. 2 నెలల నుంచి ఇప్పుడు నేను బీపీ గోళీ కూడా బంద్ చేసిన. ధ్యానము ద్వారా బీపీ షుగర్ పోయింది కాబట్టి నాకు ఈ పిరుమిడి కట్టాలి అనే సంకల్పం వచ్చింది. సంకల్పము నాది కానీ సహకారము మెదకు దత్త పిరుమిడి మేడము, పతంజలి పిరుమిడి పెద్దలు నాకు సహకారము చేసినారు. వాళ్ళు చేసి నేను కట్టుకుంటే ఇది కట్టిన అంటే నా కొడుకు కోడలు నాకు ఒప్పుకుంటేనే నేను కట్టినాను. వాళ్ళు ఒప్పుకోకుంటే నేను కట్టదేని కాను. అది నా పూర్వజన్మ సుకృతము. కోట్ల బిల్డింగులు కట్టిన వారు ఉన్నారు కానీ పిరమిడ్ కట్టిన వారు తక్కువ ఉన్నారు. నాకు గోళీలు బందైనాయి కాబట్టి అందరూ ధ్యానం చేయాలి, రోగాలను తగ్గించుకోవాలి, సంసారంలో నిర్మాణం అని పత్రిజీ చెప్పిండు. అన్ని చెయ్యి, అందులో ధ్యానం చెయ్యి. విద్యార్థులకు ధ్యానము ఎక్కువ అవసరము. ధ్యానము ఎవరు చేస్తారు అని నన్ను అడిగిర్రు, నిలదీసి అడిగిర్రు. ఎవరు చేయకున్నా వాళ్ళను లాక్కొచ్చి గుంజి చేపిస్తానని నేను మాటిచ్చాను. మనమే చేద్దాము అని చెప్పాను. కావున నేను చెప్పేది ఏమనగా అందరూ ధ్యానం చేసి ఆనందంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ సంతోషంతో ఉండాలి అనే కోరిక నాకు. వీరికి వచ్చిన పెద్దలందరికీ ధ్యానులందరికీ నా ఆత్మ ప్రణామంలో. చూసారా, బీపీ తగ్గిపోయింది, షుగర్ తగ్గిపోయింది, థైరాయిడ్ తగ్గిపోయింది. ఈ 3 హాస్పిటల్ పోతే తగ్గించిన డాక్టర్లు కానీ తగ్గిన వాళ్ళు కానీ ఉన్నారా చెప్పండి. మరి జర జాయవయ్య అంటే నా ఇంట్లో షుగర్ లేదంటారు కానీ షుగర్ పేషెంట్ మాత్రం ప్రతి ఇంట్లో ఉన్నారు, అవునా కదా? మరి ఆ అమ్మ షుగర్ తగ్గించేసుకుంది, థైరాయిడ్ తగ్గించేసుకుంది, బీపీ తగ్గించేసుకుంది, గోళీలు మొత్తం మానేసింది. ప్రతిసారి వాడతారు కదా పాటలో, ధ్యానం చేస్తే ఒక సూది మందు లేదంట అని. అది సార్ చెప్పిన ప్రతి వాక్యము తను జీర్ణించుకొని చక్కగా లైవ్ ఎగ్జాంపుల్. మనకు తెలియని రామాయణమో భారతమో భగవద్గీత కథలు కాదవి. ఈ అమ్మ చెప్తుంది స్వయ అనుభవాన్ని కదా. ఇది నమ్మాలి మనం. ఇలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా, తీసుకొని మనం కూడా ధ్యానం చెయ్యాలా, ధ్యానం చెప్పాలా, ధ్యానం చెయ్యాలి, ధ్యానం చెప్పాలి. అవకాశం సొంత ఇల్లు ఉంటే ఈ అమ్మలాగా పిరమిడ్ కట్టండి. పిరమిడ్ శక్తి వల్ల ఈ చుట్టుపక్కలంతా శక్తి ప్రవహించి ధ్యానం చెయ్యని వాళ్ళు ధ్యానంలోకి వస్తారు, మాంసం తినే వాళ్ళు మాంసం మానేస్తారు, ధ్యానం చేసే వాళ్ళు సేవా మార్గంలోకి వస్తారు. అంటే ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చెయ్యకపోయినా ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదుగుతారు. అందుకు పిరమిడ్ కావాలా, అర్థమైందా? సో అందుకని ఒక గుడిలో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించి రోజు ఎలా నిత్య దీపారాధన చేసి నైవేద్యాలు ఎలా పెడతామో ఈ పిరమిడ్ లో ప్రతిరోజు ధ్యానం జరగాల, ప్రతిరోజు ధ్యానం జరగాల. కనీసం ఒక్కళ్ళైనా, ఇద్దరైనా, ముగ్గురైనా, 10 మంది అయినా రోజు ఆ పిరమిడ్ శక్తి ఇంకా 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 పెరుగుతూ ఉంటది అనమాట. అప్పుడు ఈ చుట్టుపక్కలంతా
అయిపోతుంది. ఈ పెరిమి శక్తి ఈ రోడ్ల మీద